ఈ క్లాస్లో థీరమ్స్ రిలేటెడ్ టు ట్రయాంగిల్ సంబంధించిన కొన్ని థీరమ్స్ చెప్పుకోబోతున్నాం. దాంట్లో ఫస్ట్ థీరం 45 degrees 45 degrees 90 ట్రయాంగిల్ థీరం. ఈ థీరం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 degrees ఉందనుకుందాం. మిగతా యాంగిల్స్ ఇది 45 degrees, ఇది 45 degrees ఉందనుకుంటే ఈ రెండు కూడా ఈక్వల్ సైడ్స్. ఎందుకంటే ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్స్ ఈక్వల్ కాబట్టి. తర్వాత ఈ రెండు కూడా స్మాల్ సైడ్స్. ఇక్కడ ఈ థీరం ఏం చెప్తుందంటే, ఈ స్మాల్ సైడ్స్ అనేవి ఈ హైపోటెన్యూస్లో √2/1 ఉంటుందన్నమాట. అంటే ఏబి ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై √2, అంటే AC/√2. బీసీ కూడా అంతే, AC/√2. ఎప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 45 degrees ఉన్నప్పుడు. హైపోటెన్యూస్ ఎలా ఉంటుంది? ఏసీ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు ఏసీ గురించి అంటే, ఏబీకి √2 times ఎక్కువ ఉంటుంది. √2 times ఎక్కువ ఉంటుంది అంటే ఏబి ఇంటూ √2. సో 2√2 ఏబి, లేదా బీసీ ఇంటూ √2 బీసీ. ఇది అంటే చిన్న సైడు హైపోటెన్యూస్లో √2/1 ఉంటుంది, లేదా హైపోటెన్యూస్ ఈ చిన్న సైడ్ల కన్నా √2 times ఎక్కువగా ఉంటుంది. ఇది 45 90 ట్రయాంగిల్ థీరం. తర్వాత మనం 30 60 90 ట్రయాంగిల్ థీరం ఏం చెప్తుందో చూద్దాం. ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకుందాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 90 degrees, ఇక్కడ 30 ఉందనుకుందాం, ఇక్కడ 60 ఉందనుకుందాం. అప్పుడు సైడ్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేదే ఈ 30 60 90 ట్రయాంగిల్ థీరం. ఇప్పుడు సైడ్స్ ఏ విధంగా ఉంటాయంటే, 30కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఉంటుంది. 30 degreesకి ఎదురుగా ఉండే సైడ్, దట్ ఈజ్ బీసీ, హైపోటెన్యూస్ అంటే ఏసీలో హాఫ్ ఉంటుంది, అంటే బై 2. అర్థమైంది అనుకుంటా. 30 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ బీసీ అనేది ఈ హైపోటెన్యూస్లో హాఫ్ ఉంటుంది. ఎప్పుడు యాంగిల్స్ 90 30 60గా ఉన్నప్పుడు. మరి 60కి ఆపోజిట్గా ఉండే సైడ్ పరిస్థితి ఏంటి? ఏంటిది? ఏబి. ఇప్పుడు ఏబి గురించి చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు అంటే, ఇది ఏసీకి √3/2 times ఉంటుంది. √3/2 times ఉంటుంది. అంటే ఏబి ఈక్వల్ టు √3/2 ఏసీ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని వాడుకోకుండా డైరెక్ట్గా చేయొచ్చు. మ్యాక్సిమం ఈ 30 60 90 డిగ్రీ ట్రయాంగిల్ థీరం అయినా అడుగుతాడు, లేదా 45 90 degrees ఉండే రైట్ యాంగిల్ దాని గురించి అయినా అడుగుతాడు. కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని యూజ్ చేయకుండా
డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. 30, 60, 90 ఏం చెప్తుంది మనకు అంటే 30 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడు హైపోటెనీస్లో హాఫ్ ఉంటుంది. అదే 60 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడు హైపోటెనీస్కి √3/2 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది 30, 60, 90 ట్రయాంగిల్ థీరం. తర్వాత మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏంటో చూద్దాం. ఇది మనందరికీ తెలిసిందే, 10th క్లాస్లో మనం చదువుకుందే. ఇప్పుడు ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఈ ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్కి మనం బీసీకి ప్యారలల్ లైన్ గీద్దాం అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏదైనా ఒక సైడ్, ఆ సైడ్ ఏం తీసుకున్నాం అంటే బీసీ. ఈ బీసీకి మనం ప్యారలల్ లైన్ గీసినాం, దట్ ఈస్ డిఈ అనుకుందాం. డిఈ ఇది బీసీకి ప్యారలల్. ఇప్పుడు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని చెప్తుంది అన్నమాట. అంటే ఎనీ లైన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డివైడెడ్ ద అదర్ టూ సైడ్స్ ప్రపోర్షనలీ. అంటే ఏదైనా సైడ్కి మనం ప్యారలల్ లైన్ గీస్తే అది మిగిలిన రెండు సైడ్లను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అదే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఇప్పుడు మనం ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది పీక్యూఆర్ అనుకుందాం. ఇప్పుడు మనం ఒక సైడ్కి ప్యారలల్ లైన్ గీద్దాం. ఏ సైడ్ గీద్దాం, పిఆర్ గీద్దాం. ఇది XY అందాం. ఇప్పుడు గీసిన ఇది X, ఇది Y. ఇప్పుడు XY ఈజ్ ప్యారలల్ టు పిఆర్, XY ఈజ్ ప్యారలల్ టు పిఆర్. ఇప్పుడు అకార్డింగ్ టు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం మనం ఏం చెప్పవచ్చు అంటే ఏదైనా ఒక సైడ్ అంటే పిఆర్కి మనం ప్యారలల్ లైన్ గీసినాం. ఇప్పుడు మిగిలిన రెండు సైడ్లు ఏవేవి, క్యూఆర్ తర్వాత క్యూపీ. ఈ రెండు సైడ్లని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. ఒకే నిష్పత్తిలో అంటే ఎలా, క్యూఎక్స్ బై క్యూఆర్ ఈక్వల్ టు క్యూవై బై వైపీ. ఇది ఒకే నిష్పత్తిలో ఉండడం అంటారు అన్నమాట. అంటే ఇది ఒక రేషియో కదా, ఇది కూడా ఒక రేషియో. సేమ్ రేషియో అంటే రెండు ఈక్వల్ అని. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. తర్వాత మనం అపోలోనియస్ థీరం గురించి చెప్పుకుందాం. అపోలోనియస్ థీరం మనకి ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీడియన్ ఉంది. ఏది మీడియన్ అంటే ఏడి. దేనికి మీడియన్ అంటే ఇది బీసీకి. అంటే బీసీని రెండు సర్వ సమాన భాగాలుగా చేస్తూ ఆపోజిట్ శీర్షానికి గీసిన లైన్ని మనం మీడియన్ అంటాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్. అపోలోనియస్ థీరం ఏం చెప్తుందంటే ఈ విధంగా మీడియన్ గీసినప్పుడు మిగిలిన ఈ రెండు సైడ్లు ఉంటాయి కదా, ఆ రెండు సైడ్ల వర్గాల మొత్తం అంటే ఏబి స్క్వేర్ ప్లస్
ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ మీడియన్ స్క్వేర్ దట్ ఈజ్ ఏడి స్క్వేర్ దీని స్క్వేర్ ప్లస్ ఏదో ఒకటి బీడి స్క్వేర్ డి స్క్వేర్. ఇక్కడ బీడి ఈక్వల్ టు డీసీ కాబట్టి మనం బీడి బదులు డీసీ కూడా రాసుకోవచ్చు. 2 ఇంటూ ఏడి స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్. ఇది అపోలోనియస్ థీరం. తర్వాత మనం ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్ థీరం గురించి చెప్పుకుందాం. ఏం చెప్తుంది మనకు ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్ అంటే? ఈ థీరం ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో ఏడి అనేది యాంగిల్ ఏ బైసెక్టర్. అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అని. ఇప్పుడు అకార్డింగ్ టు ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్ థీరం బీడి ఇంటూ ఏసీ బీడి ఇంటూ ఏసీ మైనస్, చూడండి ఒక ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ కూడా, సిడి ఇంటూ ఏబి సిడి ఇంటూ ఏబి ఈక్వల్ టు మధ్యలో ఏం మిగిలిపోయింది? ఏడి స్క్వేర్. అంటే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు బీడి ఇంటూ ఏసీ మైనస్ సిడి ఇంటూ ఏబి. ఇది ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్ థీరం. థ్యాంక్ యూ.